దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం, నీటి ఎద్దడిని తట్టుకొని మెట్ట ప్రాంతం రైతులకు మంచి ఆదాయ వనరుగా మారటంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కొద్ది విస్తీర్ణంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కొద్ది విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ఈ ఖరీఫ్లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్ట పంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆముదాన్ని సాగు చేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకు విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అయితే వర్షాధారంగా సాగు చేసే ఆముదంలో రకాల ఎంపిక కీలకం. ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలు ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగులో ఉన్నటువంటి నూనె గింజ పంటల్లో ఆముదం పంట చాలా ముఖ్యమైనది. ఈ పంటని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు నాగర్ కర్నూలు కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, గద్వాల్ మరియు వనపర్తి, కొద్దిమేర రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలలో ఆముదం పంటని వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆముదం పంట యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వర్షాధారంగా పాటుగా ఆముదం పంటని యాసంగిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే రైతులు ఎక్కువ మొత్తంలో దిగుబడి ఆశించినట్లయితే కనుక రబీలో అంటే యాసంగిలో ఈ ఆముదం పంటని సాగు చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడిలో సాధించవచ్చు. సో మనకి అందుబాటులో ఉన్నటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైనటువంటి ICH5 అనేటువంటి సంకర్ రకము ప్రస్తుతం ఇది చాలా కొత్త హైబ్రిడ్. ఇది ఏంటంటే ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది, మరి ఆకుకి 2 వైపులా కూడా మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఆముదంలో మనకి బెట్ట పరిస్థితులు ఎప్పుడైనా కానీ వర్షాలు ఆలస్యంగా అవడము లేదా 2 వర్షాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి సందర్భాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ICH5 అనేటువంటి సంకర రకము రసం పీల్చే పురుగుల్ని కూడా ముఖ్యంగా పచ్చదోమని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కనుక మనము వర్షాకాలంలో సాగు చేసుకున్నట్లయితే దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి అనేది ఎకరానికి సాధించవచ్చు. ఈ హైబ్రిడ్ రకంతో పాటు ICH66 అనేటువంటి సంకర రకం కూడా ఇప్పుడు ప్రస్తుతము రైతుల పొలాల్లో చాలా పాపులర్ హైబ్రిడ్ ఇది. సో ఇది కూడా మనకి నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది మరియు మైనపు పూత కూడా దీనికి ఆకుకి ఇరువైపులా ఉంటుంది. సో ఈ పంట దిగుబడిని గమనించినట్లయితే ఇది కూడా వర్షాధారంగా సాగు చేసినప్పుడు దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. సో ఈ రకము కూడా మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది మరియు కొద్దిమేర పచ్చదోమ ఉధృతిని కూడా మనకి ఈ రకం అనేది తట్టుకుంటుంది. సో వీటితో పాటు మనకి PCH111 అనేటువంటి హైబ్రిడ్ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పాలెం నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం ఏంటంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్ రకాలలో తొందరగా మనకి కోతకు వచ్చేటువంటి రకం. దాదాపు 90 రోజుల్లో మనకి మొదటి గెల అనేది కోతకి వస్తుంది. ఈ పంటని కూడా మనం వర్షాధారంగా సాగు చేసుకున్నట్లయితే మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వీటితో పాటు సూటి రకాలు మనకి సంకర రకాలతో పాటు ఆముదంలో సూటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సూటి రకాల విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి
PCS 262, దీన్ని ప్రగతి అనే రకం, ప్రగతి అని కూడా అంటారు. సో ఈ రకం ఏంటి అంటే మనకి వర్షాధారానికి చాలా అనువైనటువంటి రకము. సో ఈ రకము ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకు కింది వైపు మాత్రమే మైనపు పూత అనేది ఉంటుంది. సో ఈ పంటని కనుక సాగు చేసుకున్నట్లయితే వర్షాధారంగా దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇదే విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానమే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నట్లు నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి కూడా మనకి కొన్ని హైబ్రిడ్స్, కొన్ని సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే DCH 519. ఈ యొక్క హైబ్రిడ్ రకం ఏదైతే ఉందో ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా కొద్దిమేర 90 రోజుల్లోనే పంట అనేది చేతికి వస్తుంది. సో ఈ పంట మనకి దాదాపు వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. వీటితో పాటు DCH 177 అనేటువంటి సంకర రకం కూడా మన నూనె గింజల పరిశోధనా స్థానం విడుదల చేయడం జరిగింది. ఇది ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకుల మీద ఏ విధమైనటువంటి మైనపు పూత ఉండదు. సో ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వర్షాధారానికి చాలా అనువైనటువంటి హైబ్రిడ్ రకము. సో ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి మనకి లభిస్తుంది. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి మన హైబ్రిడ్స్ ఏవైనా కానీ మనకి వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు సరాసరి ఒక 6 క్వింటాల వరకు దిగుబడి అనేది మనకి సాధించవచ్చు. రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఇంకా కొద్దిమేర 1 నుంచి 2 క్వింటాలు ఇంకా అధిక దిగుబడిని కూడా సాధించే